గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు క్లాస్లో మనం డాప్లర్ ఎఫెక్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ దిస్? డాప్లర్ ఎఫెక్ట్. సో మనం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనం ఒక చిన్న స్టేషన్లో ప్యాసింజర్లు మాత్రమే ఆగేటువంటి ఒక స్టేషన్లో మనం ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్రెస్లు అయితే ఆ స్టేషన్లో ఆగవు కాదు. సో ఎక్స్ప్రెస్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక ఎక్స్ప్రెస్ దూరం నుంచి వస్తూ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి సౌండ్ ఇంటెన్సిటీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చింది అనుకోండి, సౌండ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మన నుంచి ట్రైన్ దూరంగా వెళ్ళిపోయింది అనుకో, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది. అంటే ట్రైన్ ఏమో మన నుంచి చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఆ ట్రైన్ మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటే సౌండ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ట్రైన్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ట్రైన్ దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ ప్యాసింజర్లు ఎవరూ లేరులే అని దాంట్లో ఉండేటువంటి డ్రైవరు తక్కువ సౌండ్తో హార్న్ ప్లే చేయడు. స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎక్కువ మంది ఇక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు అని ఎక్కువ సౌండ్తో హార్న్ ప్లే చేయడు. మన స్టేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు లేరులే అని తక్కువ సౌండ్తో హార్న్ ప్లే చేయడు. డ్రైవర్ ఎప్పుడు ఒకే రకమైనటువంటి హార్న్ని ప్లే చేస్తూ ఉంటాడు. కానీ మనం వినడంలోనే ఒకసారేమో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా, ఇంకొకసారేమో ఫ్రీక్వెన్సీ తక్కువగా వింటూ ఉంటాం. అలా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా తక్కువగా వినడాన్ని అప్పరెంట్ చేంజ్ అంటారు, నాట్ రియల్ చేంజ్. రియల్ చేంజ్ అంటే అర్థమేంటి? ఒకసారేమో వాడే తక్కువగా హార్న్ ప్లే చేయడము, లేకపోతే దగ్గరకు వచ్చినప్పుడు వాడే హార్న్ ఎక్కువగా ప్లే చేయడము, వాంటల్ని ఓడే చేస్తూ కానీ ఉంటే దాన్ని రియల్ చేంజ్ అంటారు. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది? డ్రైవర్ ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి హార్న్ ప్లే చేస్తాడు. కానీ మనం వినడంలోనే అటువంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. ట్రైన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. ట్రైన్ మనల్ని బాగా అప్రోచ్ అయినప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అదే ట్రైన్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆ ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఏమైపోద్ది? తగ్గిపోతూ ఉంటుంది. సో మనం వినడంలోనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని అప్పరెంట్ చేంజ్ అంటారు. రియల్ చేంజ్ కాదు, అప్పరెంట్ చేంజ్ అంటారు. ఈ అప్పరెంట్ చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ అబ్జర్వర్, అంటే సౌండ్ని ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళని అబ్జర్వర్స్ అంటారు. సౌండ్ని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని సౌండ్ సోర్స్ అంటారు. సౌండ్ని ప్రొడ్యూస్ చేసేది సౌండ్ సోర్సు. ఆ సౌండ్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వర్ అంటారు. ఈ సౌండ్ సోర్స్కి అబ్జర్వర్కి మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ వస్తాయి. రిలేటివ్ మోషన్ అంటే ఒకరు రెస్ట్లో ఉండాలి, ఇంకొకరు మూవ్ అవుతూ ఉండాలి. ఒకరేమో రెస్ట్లో ఉండాలి, ఇంకొకరేమో మూవ్ అవుతూ ఉండాలి. అబ్జర్వర్ అయినా రెస్ట్లో ఉండి సౌండ్ సోర్స్ అయినా మూవ్ అవుతూ ఉండాలి, లేదా సౌండ్ సోర్స్ అయినా రెస్ట్లో ఉండి అబ్జర్వర్ అయినా మూవ్ అవుతూ ఉండాలి. అలా ఒకరు రెస్ట్లో ఉండి ఇంకొకరు మోషన్లో ఉన్నప్పుడే రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ ఉంటుంది. రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీలో చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఒకసారి ఏమో సౌండ్ ఫ్రీక్వెన్సీ తక్కువగా వింటాం, మళ్ళీ ఇంకొకసారి ఏమో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా వింటాం. మళ్ళీ ట్రైన్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతే సౌండ్ ఫ్రీక్వెన్సీని తక్కువగా వింటాం. సో ఆ అప్పరెంట్ చేంజ్ దేనివల్ల వస్తుంది? సౌండ్ సోర్స్కి అబ్జర్వర్కి మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే వస్తుంది. అదే ఆ ట్రైన్లో నేను కూర్చొని ఉన్నాను, ట్రైన్ వెళ్తూ ఉంది, అప్పుడు నాకు ఒకసారి ఎక్కువగా తక్కువగా వినిపిస్తుందా? వినిపించదు. ఎప్పుడు ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ వింటూ ఉంటాను. లేదు, ట్రైన్ వెళ్తూ ఉంది, దాని పక్కన ఉండే రోడ్లో నేను బైక్ వేసుకొని దానికి ప్యారలల్గా వెళ్తూ ఉన్నా, అప్పుడు మళ్ళీ తక్కువగా ఎక్కువగా వినగలుగుతాను? వినలేదు. ఎందుకంటే అక్కడ రిలేటివ్ మోషన్ లేదు. సౌండ్ సోర్సు మోషన్లో ఉంది,
వినేటువంటి అబ్జర్వర్ కూడా మోషన్లో ఉన్నాడు. రెండు మోషన్లో ఉంటే రిలేటివ్ మోషన్ ఉండదు. రిలేటివ్ మోషన్ ఉండాలి అంటే సౌండ్ సోర్స్ మోషన్లో ఉండి అబ్జర్వర్ రెస్ట్లో ఉండాలి, లేదా అబ్జర్వర్ మోషన్లో ఉండి సౌండ్ సోర్స్ రెస్ట్లో ఉండాలి. ఒకటి రెస్ట్లో ఉండి ఇంకొకటి మోషన్లో ఉంటేనే రిలేటివ్ మోషన్ ఉంటుంది. రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడే సౌండ్ సోర్స్లో నుంచి వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీలో మనం చేంజ్ని అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఆ చేంజ్ అనేది అప్పరెంట్ చేంజే కానీ రియల్ చేంజ్ కానే కాదు. ఓకే, సో సౌండ్ సోర్స్కి అబ్జర్వర్కి మధ్య రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు ఆ సౌండ్ సోర్స్ ఫ్రీక్వెన్సీలో వచ్చే అప్పరెంట్ చేంజ్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ద apparent change in the frequency of sound, the apparent change in the frequency of sound due to relative motion between the sound source and observer is called Doppler effect. ఇక్కడ రాస్తాను, the apparent change in the frequency of sound. దేని వల్ల వస్తుంది అపరెంట్ చేంజ్? డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సౌండ్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఈజ్ కాల్డ్ Doppler effect. Important definition. So Doppler effect to exist అవ్వాలి అంటే there should be relative motion between the sound source and observer. So observer sound source రెండింటి మధ్య relative motion ఉంటేనే Doppler effect ఉంటుంది. Doppler effect అంటే ఏంటి? Apparent change in the frequency of sound emitted by the sound source. ఫైర్ ఇంజిన్ మనం ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఆ రోడ్లో ఫైర్ ఇంజిన్ వెళుతూ ఉంది. ఫైర్ ఇంజిన్ చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ మనకు తక్కువగా వినిపిస్తుంది. అదే మన స్కూల్కి ఎదురుగా వచ్చేసింది అనుకో, సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఫైర్ ఇంజిన్ మన స్కూల్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ సౌండ్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. అలా అంటే మనమేమో రెస్ట్లో ఉన్నాం, అంటే క్లాస్లో మనం కూర్చొని ఉన్నాం, ఫైర్ ఇంజిన్ ఏమో మోషన్లో ఉంది. అంటే మనకి ఫైర్ ఇంజిన్కి మధ్య రిలేటివ్ మోషన్ ఉంది. ఆ రిలేటివ్ మోషన్ వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీలో అప్పరెంట్ చేంజ్ వస్తుంది అన్నమాట. ఒకసారి ఏమో చిన్నదిగా వినడం, మళ్ళీ పెద్దదిగా వినడం, మళ్ళీ చిన్నదిగా వినడం, అలా ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి అప్పరెంట్ చేంజ్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. సో రీడ్ ఇట్, వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్? The apparent change in the frequency of sound due to the relative motion between the sound source and observer is called Doppler effect. ఓకే, ఇప్పుడు మనం 2 కేసెస్ తీసుకుందాం. సౌండ్ సోర్స్ మోషన్లో ఉంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నప్పుడు. సౌండ్ సోర్స్ ఏమో మోషన్లో ఉంటుంది, అబ్జర్వర్ ఏమో రెస్ట్లో ఉంటాడు. అటువంటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాం. ఓకే, నౌ వీ డెరైవ్ ద ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ హియర్డ్ బై ద అబ్జర్వర్ వెన్ అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్ అండ్ సౌండ్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్. దట్ ఈస్ కేస్ 1. Listen to me. Case 1. ఏంటి కేస్ 1? సౌండ్ సోర్స్ ఈజ్ మూవింగ్ away from the స్టేషనరీ అబ్జర్వర్. స్టేషనరీ అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. స్టేషనరీ అబ్జర్వర్. తర్వాత కేస్ 2 తీసుకుంటాం. ఇది మూవింగ్ అవే ఫ్రమ్ అన్న. కేస్ 2లో మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్ అని చెప్తాం.
ఈ రెండింటికి మనం ఫ్రీక్వెన్సీకి ఫార్ములా డిరైవ్ చేస్తాం. లిసన్ టు మీ. ఫస్ట్ we take the position of the observer. Observer is always at rest. Let that is O. O is the position of the observer. O is the position of the observer. Let S1 is the position of the sound source. S1 is the position of the sound source. So O అనేదేమో అబ్జర్వర్ పొజిషను, S1 అనేదేమో సౌండ్ సోర్స్ పొజిషన్. సౌండ్ సోర్స్ ఏమవుతుంది? మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో ద సౌండ్ సోర్స్ ఈజ్ మూవింగ్ in that direction, away from the observer. While moving, it has some velocity. So the velocity of the sound source is Vs. Let the velocity of the sound source is Vs, and the velocity of the sound wave in air is V. నేను సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఆ సౌండ్ వేవ్స్ ఎయిర్లో ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాయి? వి వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాయి. విఎస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ సోర్స్ అండ్ వి ఈజ్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఇన్ ఎయిర్. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఇన్ ఎయిర్. వాట్ ఈజ్ ఓ? అబ్జర్వర్ పొజిషన్. వాట్ ఈజ్ S1? సౌండ్ సోర్స్ పొజిషన్. వాట్ ఈజ్ Vs? velocity of the sound source. What is V? velocity of the sound wave. ఎయిర్లో సౌండ్ వేవ్ ట్రావెల్ చేసేటువంటి వెలాసిటీ V. ఓకే. అట్ ఇనిషియల్ let the distance between observer and sound source is L. ఓకే. ఫస్ట్ అంటే టైం t is equal to 0 seconds తీసుకుంటాం. అంటే ఇది మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇంకా టైం స్టార్ట్ చేస్తే అది అబ్జర్వర్ నుంచి దూరంగా మూవ్ అవుతూ ఉంటుంది. అటువంటి పొజిషన్లో సౌండ్ సోర్స్కి అబ్జర్వర్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాం మనం? ఎల్ అంటున్నాం. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇది మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో నుంచి సౌండ్ను కూడా ప్రొడ్యూస్ చేసింది. సౌండ్ వేవ్స్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సౌండ్ ఎప్పుడు కూడా కొన్ని వేవ్స్గా అంటే ఈ విధంగా వేవ్స్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సౌండ్ని ప్రొడ్యూస్ చేయగానే ఆ సౌండ్ ఈ విధంగా వేవ్స్గా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు సౌండ్ సోర్సు సౌండ్ని ప్రొడ్యూస్ చేయగానే దాంట్లో నుంచి ఫస్ట్ వేవ్ బయటకు వచ్చింది. ఇలా ఫస్ట్ వేవ్ బయటకు వచ్చింది. ఈ ఫస్ట్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టేటువంటి టైం ఎంతో రాస్తాం. ద టైం టేకన్ బై ద ఫస్ట్ వేవ్ టు రీచ్ ద అబ్జర్వర్. నేను చెప్పే పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ అన్నీ ఒక్కొక్క పొజిషన్ అంటే ఒక్కొక్క లెటర్ ఏంటో చెప్పాను. ఓ అంటే ఏంటి? అబ్జర్వర్ పొజిషన్. S1 ఏంటి? సౌండ్ సోర్స్ పొజిషన్. Vs ఏంటి? వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ సోర్స్. V ఏంటి? వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వేవ్. సో అది హార్న్ ప్లే చేసినప్పుడు ఆ సౌండ్ ఎంత వెలాసిటీతో ఎయిర్లో ట్రావెల్ చేస్తుందో ఆ వెలాసిటీ V. సో ఇప్పుడు ఈ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు సౌండ్ సోర్స్ సౌండ్ని ఎమిట్ చేసింది. ఆ ఎమిట్ అయినటువంటి సౌండ్ వేవ్స్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వేవ్ తీసుకున్నాం మనం. ఈ ఫస్ట్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైం రాస్తాం. ద టైం టేకన్ బై ద ఫస్ట్ వేవ్ టు రీచ్ ద అబ్జర్వర్. ఓకే. ద టైం taken by the first wave to reach the
అబ్జర్వర్ టు రీచ్ ద అబ్జర్వర్. సో ఫస్ట్ వేవ్ కాబట్టి నేను తీసుకునేటువంటి టైం కూడా T1, ఫస్ట్ టైం అన్నమాట. దాన్ని T1 ఈజ్ ఈక్వల్ టైం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. మామూలుగా మనకు వెలాసిటీ ఫార్ములా తెలుసు. ఏంటి వెలాసిటీ ఫార్ములా? డిస్ప్లేస్మెంట్ బై టైం, డిస్టెన్స్ బై టైం. నాకు కావాల్సిన టైం కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డిస్టెన్స్ బై వెలాసిటీ రాయొచ్చు. ఇక్కడ సౌండ్ సోర్స్కి అబ్జర్వర్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత? L. కాబట్టి డిస్టెన్స్ అంటే L, వెలాసిటీ సౌండ్ వేవ్ వెలాసిటీ V. సో the time taken by the first wave to reach the observer is T1 is equal to L. అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను వెంటనే అడగండి. ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సరే, ఈ సౌండ్ సోర్స్ ఇక్కడ వెస్ట్లో లేదు. సౌండ్ సోర్స్ ఏమవుతుంది? మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఇది సౌండ్ని ప్లే చేసింది, దాంట్లో నుంచి ఫస్ట్ వేవ్ వచ్చింది. ఆ ఫస్ట్ వేవ్ అబ్జర్వర్ వైపుగా వెళ్తుంది, కానీ సౌండ్ సోర్స్ మాత్రం అక్కడ లేదు. మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. నేను ఒక T0 టైం తీసుకున్నాను. ఇది ఇట్లా మూవ్ అవుతూ ఉంది. నేను ఎంత టైం తీసుకున్నాను? T0 టైం తీసుకున్నాను. T0 టైంలో ఇది ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక T0 టైం తీసుకున్నా. ఆ T0 టైంలో ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సోర్సు ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం రాయాలి? ఎస్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? వెలాసిటీ ఇంటూ టైం రాయాలి. ఇది తీసుకెళ్ళిపోతాం. సౌండ్ సోర్స్ వెలాసిటీ ఎంత? విఎస్. సౌండ్ సోర్స్ వెలాసిటీ విఎస్ ఇంటూ టైం ఎంత తీసుకున్నాము? T0. కాబట్టి T0 టైంలో ఈ సౌండ్ సోర్సు ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది అంటే విఎస్ ఇంటూ T0 డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది. సేమ్ ఇదే చాలా పెద్దది. ఇవే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ సౌండ్ సోర్స్ S1 పొజిషన్ దగ్గర ఉంది. అక్కడి నుంచి సౌండ్ని ప్లే చేసింది. సౌండ్ని ప్లే చేసిన వెంటనే అది అక్కడ ఆగలేదు. అదేమో అబ్జర్వర్ నుంచి దూరంగా వెళుతూ సౌండ్ని ప్లే చేసింది. ఆ సౌండ్లో వచ్చినటువంటి ఫస్ట్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైము L/V రాశారు. ఇది ఎక్కడైతే ఆగలేదు కదా, అది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మూవ్ అవుతూ ఉంది. మనం తర్వాత ఎంత టైం తీసుకున్నాం? T0 టైం తీసుకున్నాం. T0 టైంలో ఈ సౌండ్ సోర్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటుంది అంటే విఎస్ ఇంటూ T0 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటుంది. అంటే ఇక్కడ ఉండాల్సినటువంటి సౌండ్ సోర్సు ఇక్కడికి వచ్చేసింది. ఆ పాయింట్ S2 అనుకుంటుంది. S1 దగ్గర ఉండాల్సినటువంటి సౌండ్ సోర్సు ఇప్పుడు ఎక్కడ ఉంది? S2 దగ్గర ఉంది. S2 దగ్గరకు వచ్చేటప్పటికి సెకండ్ సౌండ్ వేవ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. సౌండ్ వేవ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాను. ఇవన్నీ కూడా సౌండ్ని ప్లే చేయగానే ఈ విధంగా సౌండ్ వేవ్స్ ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో దీన్ని ఫస్ట్ వేవ్ అంటాం, ఇది సెకండ్ వేవ్ అంటాం, ఇది థర్డ్ వేవ్ అంటాం. S1 దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చింది, అది అబ్జర్వర్ వైపు వెళ్తుంది. కానీ సౌండ్ సోర్స్ నెక్స్ట్లో లేదు, అదేమో అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మూవ్ అవుతుంది. కాబట్టి సెకండ్ వేవ్ దాని నుంచి జనరేట్ అయ్యే టైంకి సౌండ్ సోర్స్ ఎక్కడికి వచ్చేస్తుంది? S2 వచ్చింది. ఎందుకంటే S2 అనేది అవే ఫ్రమ్ ద సౌండ్ సోర్స్ అనేది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మూవ్ అవుతుంది. కాబట్టి T0 టైంలో విఎస్ T0 డిస్టెన్స్ ట్రావెల్ చేసి S2 పొజిషన్కి వచ్చుంటుంది. S2 పొజిషన్కి వచ్చేటప్పటికి అది సెకండ్ వేవ్ని జనరేట్ చేస్తుంది అన్నమాట. అది ఫస్ట్ సౌండ్ వేవ్. S2 దగ్గరకు వచ్చేసరికి సెకండ్ సౌండ్ వేవ్ వస్తుంది. ఓకేనా? T0 టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? విఎస్ T0 డిస్టెన్స్ ట్రావెల్ చేసి సెకండ్ వేవ్ని జనరేట్ చేస్తుంది. ఆ సెకండ్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టిన టైం రాయాలి. ఈ సెకండ్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టిన టైం రాయాలి. రాస్తాం. ఏం రాయాలి స్టెప్? ద టైం టేకెన్
by the second wave. Second wave to reach the observer is. సెకండ్ వేవ్ కాబట్టి టైం ఎంత తీసుకోవాలి మనం? T2. అది ఫస్ట్ వేవ్ కాబట్టి ఫస్ట్ నెంబర్ పెట్టాను, సెకండ్ వేవ్ కాబట్టి సెకండ్ నెంబర్ పెడుతున్నాను. T2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సోర్సు ఎక్కడ దాకా వెళ్ళడానికి టైం ఎంత పట్టింది? T0. ఆ టైంని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. T0 ప్లస్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ ఎంత? L ప్లస్ VST0. టోటల్ డిస్టెన్స్ అంటే L తీసుకోవాలి, VST0 తీసుకోవాలి. కాబట్టి టోటల్ డిస్టెన్స్ అంటే L ప్లస్ VST0. డిస్టెన్స్ బై వెలాసిటీ కదా టైం అండి, డిస్టెన్స్ బై వెలాసిటీ. కాబట్టి డిస్టెన్స్ వేసాను బై వెలాసిటీ వేసాను. కాబట్టి ఆ సెకండ్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టిన టైం T2 ఈజ్ ఈక్వల్ టు T0 ప్లస్ M ప్లస్ VST0 బై V. అంత టైం పడుతుంది. ఇప్పుడు అదేవిధంగా మనం ఇంకొక T0 టైం తీసుకుంటాం, ఇంకొక T0 టైం తీసుకుంటాం. ఈ T0 టైంలో సౌండ్ సోర్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుంటుంది? మళ్ళీ VST0 కదా. T0 అంటే ఆ డిస్టెన్స్ వెలాసిటీ ఇంటూ T0. సేమ్ VST0 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. S3 పొజిషన్కి వచ్చింటుంది, S3 పొజిషన్కి వచ్చింటుంది. కాబట్టి S3 పొజిషన్కి వచ్చేటప్పటికి ఇది థర్డ్ వేవ్ని జనరేట్ చేస్తుంది. సౌండ్ని ప్రొడ్యూస్ చేయగానే దాంట్లో నుంచి వచ్చేటువంటి సౌండ్ వేవ్స్ రూపంలో ప్రాపిగేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. S1 దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ వేవ్, S2 దగ్గర ఉన్నప్పుడు సెకండ్ వేవ్, S3 దగ్గర ఉన్నప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టే టైం రాస్తాం. థర్డ్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి పట్టే టైం రాస్తాం. ఏమన్నా చెప్పండి? taken by the third wave to reach the observer. ఆ ఫార్ములా చెప్పండి. ఇప్పుడు ఏం రాయాలి? థర్డ్ వేవ్ కాబట్టి T3 రాస్తాం. T3 ఈజ్ ఈక్వల్ టు 2T0 కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళు. T0 ప్లస్ T0 2T0 ప్లస్ L ప్లస్ VST0 కూడా రెండు ఉన్నాయి కదా. కాబట్టి VST0 బై. కాబట్టి థర్డ్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ఈక్వేషన్స్ని. ఫస్ట్ వేవ్ అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి టైం 0 కదా తీసుకోండి. T ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ అని కదా తీసుకోండి. అంటే T0 దగ్గర 0 పెట్టాలి. 0 ఇంటూ T0 అంటే 0. ఇక్కడ కూడా 0 పెట్టాము. 0 ఇంటూ T0 అంతా 0 అయిపోయింది. ఇది 0 అయింది, ఇది 0 అయింది. ఇంకా మిగిలింది ఏంటి? అదే వచ్చిందన్నమాట. అంటే ఈ ఈక్వేషన్ని మనం ఇండైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు? T1 ఈజ్ ఈక్వల్ 0T0 ప్లస్ L ప్లస్ 0 ఇంటూ VST0 బై V అని రాసుకోవచ్చు. 0 ఇంటూ T0 అంటే 0 అయిపోద్ది, 0 ఇంటూ VST0 అంటే 0 అయిపోద్ది. ఇది 0, ఇది కూడా 0. ఇంకా మిగిలింది ఏంటి? L బై D వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు 0 ఇంటూ T0, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 వచ్చింది. T0 దగ్గర 0 ఉంటే ఇక్కడ 1 వచ్చింది. సెకండ్ వేవ్లో ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఎంత వచ్చింది? 2. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఎంత వచ్చింది? 3. అదే నేను ఎంత వేవ్ తీసుకున్నాను? n వేవ్. ఇక్కడ ఏమొస్తుంది? n ప్లస్ 1 వస్తుంది. వెరీ గుడ్. సో ఇక్కడ
ఏమీ లేదు, ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ 1 వచ్చింది, అంటే 1 నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ 3 వచ్చింది. ఇప్పుడు నేను nth వేవ్ తీసుకుంటాను. ద టైం టేకన్ బై ద nth వేవ్ టు రీచ్ ద అబ్జర్వర్ రాస్తాను. ద టైం taken by the nth wave to reach the observer is ఎంత రాయాలి? Tn plus 1 is equal to n అంటే ఒక లెక్క కదా, n T0 plus L plus n ds T0 by v. అంతే కదా, అన్ని దగ్గర అటే చేసింది. చూడండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 వచ్చింది, కాబట్టి ఇక్కడ n plus 1 ఉందంటే అక్కడ n వస్తుంది. ఇది n. ఇప్పుడు నేను డిఫరెన్స్ తీసుకుంటాను, టైం ఇంటర్వల్ తీసుకుంటాను. టైం ఇంటర్వల్ బిట్వీన్ ఫైనల్ వేవ్ అండ్ ఫస్ట్ వేవ్. ద టైం ఇంటర్వల్ బిట్వీన్ nth వేవ్, ఫైనల్ వేవ్ అండ్ ఇనీషియల్ వేవ్. అంటే దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తాను. ఏంటది? ద టైం ఇంటర్వల్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనీషియల్ వేవ్ ఈజ్ మైనస్ చేయాలి. దీని వచ్చి దీన్ని మైనస్ చేయాలి. Tn plus 1 minus T1 is equal, దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. n T0 దీన్ని విడదీసి రాస్తాను. L by V plus n ds T0 by V minus T1 అయితే L by V plus L by V minus L by V cancel. ఈ టైం ఇంటర్వల్, డిఫరెన్స్ ఆఫ్ టైం ఇంటర్వల్ని డెల్టా టీ అంటారు. టైం డ్యూరేషన్ కదా, అందువల్ల దాన్ని డెల్టా టీ అంటారు. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? n ప్లస్ ds T0 by V. n కామన్ తీసేయచ్చు కదా. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్, n కామన్ తీసేయాలి, n ఇంటూ T0 ప్లస్ ds T0 by V. n కామన్ తీసేయాలి. ఇది టైం ఇంటర్వల్. టైం ఇంటర్వల్ ఫర్ n వేవ్స్, టైం ఇంటర్వల్ ఫర్ n వేవ్స్. కానీ నాకు ఒక వేవ్కి పట్టేటువంటి టైం కావాలి. n వేవ్స్కి ఉండేటువంటి టైం వద్దు, ఒక్క వేవ్కి పట్టేటువంటి టైం కావాలి. ఆ ఒక వేవ్కి పట్టేటువంటి టైంని టైం పీరియడ్ అంటారు. ఆ టైం పీరియడ్ డివైడ్ చేయడానికి దీని రెండింటిని ఎంతో డివైడ్ చేస్తాం. నంబర్ ఆఫ్ వేవ్స్తో డివైడ్ చేస్తే ఒక వేవ్కి పట్టే టైం వస్తుంది. ఆ ఒక వేవ్కి పట్టేటువంటి టైంని టైం పీరియడ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నాకు టైం పీరియడ్ కావాలి. therefore the time period, టైం పీరియడ్ కావాలంటే ఏం చేయాలి? మొత్తాన్ని నంబర్ ఆఫ్ వేవ్స్తో డివైడ్ చేయాలి. సో క్యాపిటల్ టీ, టైం పీరియడ్ అంటే క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ ఎప్పుడు వస్తుంది? దీన్ని మనం టోటల్ నంబర్ ఆఫ్ వేవ్స్తో డివైడ్ చేయాలి. డెల్టా టీ బై ఎన్. డెల్టా టీ బై ఎన్ అంటే అర్థమైంది, దీన్ని కూడా ఎంతో డివైడ్ చేస్తాం అన్నమాట. సో n ఇంటూ T0 ప్లస్ ds T0 బై V బై n. ఎందుకంటే డెల్టా దీనికి బై చేస్తే దీనికి కూడా బై వేయాలి. ఈ n క్యాన్సిల్. డెల్టా టీ బై n మనం ఏమన్నాం ఇక్కడ? టైం పీరియడ్, క్యాపిటల్ టీ. సో therefore P is equal to ఏం రాసుకోవచ్చు? T0 ప్లస్ V
Vs T naught by V. అంతే కదా. ఇక్కడ T naught కూడా కామన్ తీయాలి. T is equal T naught కామన్ తీస్తే 1 Vs by V. టైం పీరియడ్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ కావాలి, అబ్జర్వర్ వినేటువంటి ఫ్రీక్వెన్సీ కావాలి. టైం పీరియడ్కి ఫ్రీక్వెన్సీకి ఉండేటువంటి రిలేషను రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి టీని 1/న్యూగా రాసుకోవచ్చు. టీని 1/న్యూ, 1 ఫ్రీక్వెన్సీ రాస్తే టైం పీరియడ్ వస్తుంది. కాబట్టి టైం పీరియడ్ అంటే 1 ఫ్రీక్వెన్సీ. టీ ఉంది కాబట్టి న్యూఏ పెట్టుకుంటాం. ఇక్కడ టీ నాట్ ఉంది కాబట్టి ఏం పెట్టుకోవాలి, న్యూ నాట్ పెట్టుకోవాలి. ఇంటూ 1 + V. నాకు 1/న్యూ వద్దు, న్యూ కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. అందువల్ల దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. దీని అటు పక్కకు పంపించి దీని అంతా ఇటు పక్కకు పంపించాలి. దీని అటు పక్కకు పంపిస్తే న్యూ అవుతుంది. దీన్ని ఇటు పక్కకు పంపిస్తే న్యూ నాట్ పైకి వచ్చి ఇది కిందకు వస్తుంది. కింద ఉండేదాన్ని మళ్ళీ పైకి పంపిస్తే పవర్ మైనస్ కదా అవుతుంది. డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లో పంపిస్తే ఈ పవర్ ఏం లేదంటే 1 ఉన్నది. అది న్యూమరేటర్లో పంపిస్తే ఆ పవర్ మైనస్ అవుతుంది. కాబట్టి ఏమొస్తుంది, న్యూ నాట్ ఇంటూ 1 + Vs by పవర్ -1 వస్తుంది. పవర్ -1 వస్తుంది. దీన్ని బైనామియల్ థియరం ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం. బైనామియల్ థియరం ప్రకారం ఎక్స్పాండ్ చేసి హయ్యర్ పవర్స్ అన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. హయ్యర్ పవర్స్ అన్నీ నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్గా మనకి న్యూ ఈజ్ ఈక్వల్ న్యూ నాట్ ఇంటూ 1 - Vs by V వస్తుంది. బైనామియల్ థియరం ప్రకారం ఎక్స్పాండ్ చేసి హయ్యర్ ఆర్డర్ పవర్స్ అన్నింటినీ కానీ నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ 1 - Vs by V. So this is the final frequency heard by the observer when sound source is moving away from the observer. Okay? Sound source అనేది అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే వాడి ఫ్రీక్వెన్సీ ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ 1 - Vs by V. ఇప్పుడు సింపుల్గా ఇంకో పాయింట్ చెప్పుకోండి. సౌండ్ సోర్స్ అనేది అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మూవ్ అవుతుంది. అదే సౌండ్ సోర్సు టువర్డ్స్ ద అబ్జర్వర్ మూవ్ అయ్యింది అనుకోండి. కేస్ 2 సౌండ్ సోర్స్ ఎక్కడ మూవ్ అవుతుంది, టువర్డ్స్ ద అబ్జర్వర్ మూవ్ అవుతుంది. అలా టువర్డ్స్ ద అబ్జర్వర్ మూవ్ అయ్యేటప్పుడు సౌండ్ సోర్స్ వెలాసిటీని నెగిటివ్గా తీసుకుంటాం. ఈ రెండే Vs ఎలా తీసుకోవాలి, మనం -Vsగా తీసుకుంటాం. బాగా అర్థం చేసుకోండి. సౌండ్ సోర్స్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే టువర్డ్స్ ద అబ్జర్వర్ వస్తుంది. టువర్డ్స్ ద అబ్జర్వర్ వచ్చేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ కదా ఇంతకు ముందుకి. కాబట్టి దాని వెలాసిటీ సౌండ్ సోర్స్ వెలాసిటీని నెగిటివ్గా తీసుకుంటాం. ఇదే ఫార్ములాలో Vs బదులు -Vs రాస్తాం. ఏమొస్తుంది, న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ 1 - Vsగా రాసుకోవాలి బై V. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ ఇంటూ 1 + Vs by V. అది frequency heard by the observer when sound source is moving towards the observer. This one is when sound source is moving away from the observer, then the observer hears this much of frequency. This is about Doppler effect. కట్ చేద్దాం.